హలో అండి. నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో వచ్చాను. అంటే సెమన్ ఫ్రీజింగ్. సెమన్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? ఎవరికి సెమన్ ఫ్రీజింగ్ చేయాలి? అండ్ దెన్ కాస్ట్ ఏంటి? అండ్ దెన్ ప్రాసెస్ ఎలా ఉంటాయి? అండ్ దెన్ సెమన్ ఫ్రీజింగ్ ఎన్ని సంవత్సరం పెట్టుకోవచ్చు? సో, సెమన్ ఫ్రీజింగ్ చేసిన తర్వాత రివైవ్ చేసినప్పుడు ఎలా ఉంటాయి? సో, ఈ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తాను. ఐయామ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్టిన్ ఫెర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి బ్రాంచ్. సో, సెమన్ ఫ్రీజింగ్ యూజువల్‌గా ఎవరికి అడ్వైస్ చేస్తామంటే లైక్ ఏజ్ అంటే చిన్న ఏజ్‌లో క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి. అండ్ దెన్ ఇన్ కేస్ కపుల్ దూరం ఉన్నారు. అంటే కొన్ని కొందరొచ్చి లైక్ ఫారిన్ కపుల్స్ వస్తారు. లైక్ ఫీమేల్ పార్ట్నర్ ఇక్కడ కొన్ని రోజులు ఉంటారు. మేల్ పార్ట్నర్ యూఎస్ కైనా కెనడాకి వెళ్ళిపోతారు. అప్పుడు మనము శాంపిల్‌ని ఫ్రీజ్ చేసుకొని ఫర్దర్ ప్రాసెసింగ్‌కి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కొన్ని సెమన్ ప్రాబ్లమ్స్ కొందరికి సెమన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ సెమన్ నెక్స్ట్ వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది నెక్స్ట్ ఫ్యూచర్‌లో ప్లాన్ చేసుకుంటున్నారు. అప్పుడు కూడా మనము ఈ సెమన్ ఫ్రీజింగ్ అనేది ఆప్షన్ ఇవ్వచ్చు వాళ్ళకి. సో, ఇప్పుడు క్యాన్సర్ ప్రాబ్లమ్‌తో వచ్చారనుకోండి యూజువల్లీ ఈ బ్లడ్ క్యాన్సర్, లుకీమియా, లింఫోమా అట్లాంటి క్యాన్సర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కీమోథెరప్యూటిక్ డ్రగ్స్ అంటే సలైన్ ద్వారా కొన్ని డ్రగ్స్ ఇస్తారనమాట. ఎందుకు? ఆ క్యాన్సర్ సెల్‌ని ఆహ్, ఫర్దర్‌గా గ్రో అవ్వకుండా ఉండడానికి స్టాప్ చేయడానికి ఆ ఇంజెక్షన్ ఇస్తారనమాట. ఇంకొకటి రేడియోథెరపీ. రేడియోథెరపీ అంటే అది కరెంట్ అంటారు. సో, ఈ కీమోథెరపీ, రేడియోథెరపీ వల్ల ఏమవుతదంటే కొన్ని నార్మల్ సెల్స్ కూడా అఫెక్ట్ అవుతదనమాట. దాంట్లో ఈ సెమెన్ పారామీటర్స్ కూడా అఫెక్ట్ అవుతది. సో, కొందరికే ఈ ప్రొసీజర్ అంటే ఈ కీమోథెరపీ, ఆ రేడియోథెరపీ ఆ ప్రొసీజర్ అన్నీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ సెమెన్ టెస్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 0 స్పెర్మ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, మనం ఏం చేయొచ్చంటే మనము ఒక్కసారి ఆ శాంపుల్ ఆర్ లైక్ 1, 2 శాంపిల్స్ అనేది మనం ట్రీట్మెంట్‌కి ముందు వెళ్ళడానికి ముందు మనము ఆ శాంపిల్‌ని కొంచెం ఫ్రీజ్ చేసుకుంటే అది మనకి హెల్ప్ అవుతది. ఫ్యూచర్‌లో మేబీ ఇన్ కేస్ ఏజూస్పెర్మియా అంటే స్పెర్మ్ లేవని వస్తే కూడా వాళ్ళు ఫ్యూచర్‌లో త్రూ ఐవీఎఫ్ ఆర్ త్రూ ఐయుఐ మనము ఈ స్పెర్మ్స్‌ని యూజ్ చేసుకొని జెనెటికల్లీ ఓన్ ఫాదర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయన్నమాట. సో, ఇదే వెరీ ఇంపార్టెంట్ ఇండికేషన్, ఇంపార్టెంట్ రీజన్ ఫర్ సెమన్ ఫ్రీజింగ్ అన్నమాట. సో, నేను ముందే చెప్పినలాగా కపుల్ ఒకరు ఫీమేల్ కపుల్ ఇక్కడ ఉంటారు. మేల్ కపుల్ యూఎస్, కెనడా అక్కడ వెళ్ళిపోతే ఫీమేల్ కపుల్‌కి యూజువల్‌గా ఫారిన్ కంట్రీస్‌లో ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది ఇట్స్ క్వైట్ డిఫికల్ట్ అండి. ఇట్ టేక్స్ లాంగ్ టైమ్. అండ్ దెన్ కాస్ట్ వైస్ చూస్తే కూడా ఇట్స్ క్వైట్ కాస్ట్‌లీ అనమాట. సో, కొన్ని కొందరు ఫారిన్ కపుల్స్ వస్తారు. ఫీమేల్ పార్ట్నర్ ఇక్కడనే ఉంటారు. మేల్ పార్ట్నర్ శాంపిల్‌ని మనం ఒక 2, 3 శాంపిల్స్ ఫ్రీజ్ చేసుకుంటే మనం ఐయుఐ అయినా ఆర్ లైక్ ఐవీఎఫ్ ప్రొసీజర్ అయినా ఆ ఫ్రోజన్ శాంపిల్‌తో ముందు వెళ్ళొచ్చు. అండ్ దెన్ ఇంకా కొందరికి సెమెన్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అంటే చాలా తక్కువుంది, చాలా మోటిలిటీ తక్కువుంది. అట్లాంటి వాళ్ళకి మీరు వెంటనే ట్రీట్మెంట్‌కి వెళ్ళడం ఇట్స్ బెటర్. అంటే వాటెవర్ మీ డాక్టర్ ఏం సజెస్ట్ చేస్తున్నారో ఐయుఐ, ఐవీఎఫ్ అది ముందు వెళ్ళడం ఇట్స్ బెటర్ ఆప్షన్. బట్ స్టిల్ మీరు ఇంకా ఫెర్టిలిటీ అంటే ఇంకా ప్రెగ్నెన్సీ అనేది పోస్ట్‌పోన్ చేసుకోవాలని మీరు అనుకుంటే మేబీ మీ శాంపిల్‌ని ఒకసారి ఫ్రీజ్ చేసుకోవడం ఇట్స్ ఆల్వేస్ బెటర్. ఆర్ లైక్ 1, 2 శాంపిల్స్ ఫ్రీజ్ చేసుకోవడం ఇట్స్ ఆల్వేస్ బెటర్. అండ్ దెన్ కొందరికి ఈ వారికోసిల్ ప్రాబ్లమ్ ఉంటాయి. సో, యూజువల్‌గా వారికోసిల్ సర్జరీ చేసిన తర్వాత సెవెన్ అనాలిసిస్ పారామీటర్‌లో యూజువల్‌గా మంచిగా ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. బట్ కొందరికి ఆ సెమెన్ అనాలిసిస్‌లో ఆ పారామీటర్స్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, అట్లా వారికోసిల్ సర్జరీ ఏదైనా ప్లాన్ చేసుకుంటే మీరు ఒక్క శాంపిల్ ఫ్రీజ్ చేసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. సో, ఈ సెమెన్ శాంపిల్ ఫ్రీజ్ చేసుకుంటే కాస్ట్ ఎట్లా ఉంటది అని అడిగితే అంటే కాస్ట్ యూజువల్‌గా అరౌండ్ 6,000-10,000 అట్లా ఉంటాయి. అండ్ దెన్ యూజువల్‌గా టెన్యూర్ అనేది 6 మంత్స్, 1 ఇయర్ అట్లా టెన్యూర్ పెట్టుకుంటారనమాట. సో, మీరు ఎవ్రీ 6 మంత్స్ అయినా, ఎవ్రీ 1 ఇయర్ అయినా మీరు రెన్యూవల్ చేసుకోవాలి. యూజువల్లీ అది 5 ఆర్ 6,000 నుంచి 10,000 అట్లా వేరీ అవుతది. అండ్ దెన్ ఈ 7 శాంపిల్ ఒక్కసారి మనం ఫ్రీజ్ చేసుకుంటే ఎనీ సంవత్సరం తనం పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ వన్స్ శాంపిల్‌ని మీరు ఫ్రోజన్ చేసుకుంటే ఈవెన్ లాంగ్ ఇయర్స్ మినీ సంవత్సరం తర్వాత కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనకి ఫ్రోజన్ శాంపిల్ మళ్ళీ రివైవ్ చేసినప్పుడు మంచిగుంటదా అంటే, యాహ్! ఆల్‌మోస్ట్. మేబీ మనము థా చేసినప్పుడు మేబీ కొన్ని స్పెర్మ్స్, కొన్ని మోటిలిటీలో కొంచెం కాంప్రమైజ్ ఉండొచ్చు గానీ, బట్ మేజర్ కాంప్రమైజ్ ఉండరు. అట్‌లీస్ట్ మనం ఒక 60-65% ఆఫ్ ద 7 పారామీటర్స్ విల్ రివైవ్ బ్యాక్ అనమాట. సో, ఇదే నేను మీకు 7 ఫ్రీజింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. ఐ థింక్ ఐ హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్ టు అన్ ఎక్స్‌టెంట్. థాంక్ యూ.